హాయ్ బ్రో, రష్యా వెళ్దామని చూస్తున్నారా? రష్యాలో ఎంబీబీఎస్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే లైసెన్సింగ్ ఎగ్జామ్ పేరేంటో మీకు తెలుసా? వాళ్ళు ఏ ఎగ్జామ్ పెట్టి లైసెన్స్ ఇస్తున్నారు? మీకు రష్యాలో వాళ్ళు ఇస్తుంది లైసెన్స్ రిజిస్ట్రేషనా? క్లారిటీ ఉందా లేదా? క్లారిటీ ఉంటే రష్యన్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ పేరేంటో కామెంట్ చేయండి. అలానే ఆ రష్యన్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో పెడుతున్నారో కామెంట్ చేయండి. బ్రో, రష్యాలో 100% స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అయిన తర్వాత అంటే ఎండి ప్రోగ్రామ్ అక్కడ చదివిన తర్వాత అక్కడ స్టేట్ ఎగ్జామ్ అని రాస్తారు. దాని పేరు గాజ్ ఎగ్జామినేషన్. ఈ గాజ్ ఎగ్జామినేషన్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ అయితే కాదు. ఈ గాజ్ ఎగ్జామినేషన్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఎగ్జామినేషన్ మాత్రం, అంటే మెడికల్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ మాత్రమే. ఈ ఇయర్ నుంచి ఎవరైనా గాజ్ ఎగ్జామినేషన్ సరిపోతుంది మెడికల్ లైసెన్సింగ్కి అంటే పళ్ళు రాలగొట్టేయండి. మా హోటల్ అని చెప్తాను, పళ్ళు రాలగొట్టేయండి. కారణం ఏంటంటే గాజ్ ఎగ్జామినేషన్ అనేది లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ కాదు. రష్యాలో మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ పేరే అక్రిడేషన్ ఎగ్జామినేషన్. ఈ అక్రిడేషన్ ఎగ్జామినేషన్ రాస్తేనే మనం రష్యా డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి పనికి వస్తుంది. ఈ అక్రిడేషన్ ఎగ్జామినేషనే లైసెన్సింగ్ ఎగ్జామినేషన్. మళ్ళీ చెప్తున్నాను, రష్యాలో మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ పేరు అక్రిడేషన్ ఎగ్జామినేషన్, గాజ్ ఎగ్జామినేషన్ కాదు. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి, 2026 నుంచి గాజ్ ఎగ్జామినేషన్ రాసి ఇండియాకి వచ్చేస్తే మీ మెడికల్ డిగ్రీ ఇండియాలో చెల్లదు. మీరు ఖచ్చితంగా రాయాల్సింది అక్రిడేషన్ ఎగ్జామినేషన్. ఇది ఇప్పటి వరకు రష్యన్ మీడియంలో పెడుతున్నారు, ఇక్కడ నుంచి ఇంగ్లీష్ మీడియంలో పెడతారు. దయచేసి గమనించే ప్రార్థన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. నేను మీ సందీప్ కొనిలా, సైనింగ్ ఆఫ్.